దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అని వాక్యము సెలవిస్తున్నది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, ఎక్కడైతే సేద్యపరచడానికి, పని చేయడానికి, దాన్ని ఆర్గనైజ్ అంటే నడిపించడానికి ఒక నరుడు లేడో అక్కడ దేవుడు అభివృద్ధిని ఆపేస్తాడు అనేటువంటి వాక్యము ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు ఈ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మన ఇళ్లలో, మన వ్యాపారములో, మన కుటుంబములో, మన యొక్క సమస్త పనులలో మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే నడిపించడము, ఆర్గనైజ్ చేయడము, మేనేజ్ చేయడము. అది మనలో లేనంత కాలము దేవుడు మన కుటుంబాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో జరిగే అభివృద్ధిని ఆపేస్తాడు. ఎప్పుడైతే అవి మనం నేర్చుకుంటామో, ఈ నేలను సేద్యపరచుటకు నరుడు లేడు కాబట్టి దేవుడు వానను కురిపించలేదు. కానీ ఎప్పుడైతే ఆ నరుడు వస్తాడో, అది సేద్యపరచడానికి అతను ప్రారంభిస్తాడో, అప్పుడు దేవుడు వానను కురిపించేవాడు. మంచిగా పొలాలు, అలాగే పండ్లు, అలాగే పచ్చని చెట్లు అన్నీ పెరిగేటువంటివి. అలా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదించాలంటే, మన ద్వారా అనేకమైన విషయాలు ప్రారంభించబడాలి అంటే మనం మేనేజ్ చేయడం, నడిపించడం నేర్చుకోవాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.